వస్తాను. ఒకటే కారణం, కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి అజారుద్దీన్ గారు వారు ఎప్పుడు అసెంబ్లీ వారి నియోజకవర్గంలో వారు ఉండలేదు, నియోజకవర్గంలో తిరగలేదు, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వారు ఇన్వాల్వ్ కాలేదు. చాలా అరుదుగా కనబడ్డటువంటి వ్యక్తి. కాబట్టి ఇలా మళ్ళీ ఆయన ఎమ్మెల్సీకి తీసుకుపోయారు, వాళ్ళు ఎట్లా ఉంది ఏం సంగతి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అదే మా అభ్యర్థి అయినటువంటి లంకల దీపక్ రెడ్డి గతం నుంచి ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు, అక్కడ ఉండేటువంటి అనేక కార్యక్రమాల్లో ప్రజా సమస్యల మీద కార్పొరేటర్లతో సమస్యలతో అనేక విషయాల్లో ప్రతి సెకండ్ ఆడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అదే అలాగే హైదరాబాద్ సెంట్రల్ జోన్ అధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తున్నారు. కాబట్టి కలిసి వచ్చేటువంటి అంశం చాలా ఎక్కువ ఉంది భారతీయ జనతా పార్టీ. ఈ కార్పొరేటర్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కార్పొరేటర్లు కూడా చాలామంది అస్తవ్యస్తంగా ఉన్నారు. ఎందుకంటే ఇటు ప్రభుత్వం చేయని పరిస్థితి ఉంది, అక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు, కాంగ్రెస్ నుంచి గోపీనాథ్ గారు కూడా వారికి కూడా అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటూ ఆయన ఎంత చెప్పిండు అని అంటే, నాకు బాగా దగ్గర వ్యక్తి, నాకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, నాకు అనుకూలమైనటువంటి వ్యక్తి అని అన్నారు. అనుకూలమైనటువంటి వ్యక్తి అని మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నాడు. ఇవంతా కూడా ముందటి కాలం ఉన్నటువంటి పరిస్థితులు ఇలా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడింది జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా అందరూ చూసారు, ఇలా అందరూ మాట్లాడింది చూసింది. అయితే ఇంకొక అడ్వాంటేజ్ ఏముందంటే, గతంలో ఎప్పుడైతే అంతకుముందు ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయలేదు, ఎంఐఎం ఖచ్చితంగా కోఆర్డినేషన్ అయి ఉన్నది. కానీ మొన్న ఎంఐఎం కూడా పోటీ చేసింది. ఎంఐఎం కూడా 8,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా ఎంఐఎం పూర్తి ప్రత్యక్షంగా ఎన్నికల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటే భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా. భారతీయ జనతా పార్టీకి ఈ ఎంఐఎం పోటీ చేసిందంటే మేము ముమ్మాటికి బలంగా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేయడం ఖాయం, దాంట్లో ఏమాత్రం సందేహం. ఇక వీరు లోపల మళ్ళీ ఇచ్చేసుకొని కాంగ్రెస్ పార్టీ తుమ్ హాత్ మిలావ్ హమ్ హాత్ మిలావ్ అని చెప్పి వీళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయి ఒకవేళ వారు అభ్యర్థిని పెట్టకుండా మళ్ళీ కాంగ్రెస్ పక్షాన్ని నిలబడేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎంఐఎం ఎప్పుడు అధికార పార్టీ ఏది ఉంటే వాళ్ళతోని దోస్తాన్ చేస్తుంటది. అదే మాటల వరకే సరే చేయకపోతే గౌరవప్రదమైనటువంటి కార్తీక్ గారు ఒకవేళ అట్లా చెప్పినా రైట్ ఒక దోస్తు లెఫ్ట్ ఒక దోస్తున్నాడు చేస్తే బీఆర్ఎస్ తో దోస్తానని చేస్తారు, కాంగ్రెస్ తో దోస్తాను చేస్తారు. ఎవరితో దోస్తాను చేసినా ఒకవేళ కర్మగాలి వాళ్ళు క్యాండిడేట్ పెట్టిన అనుకోండి మాకు కలిసి వచ్చేటట్టు లేదు, వీళ్ళందరూ కలిసి వచ్చిన అనుకున్నా కలిసి వచ్చినా ఏది జరిగినా బై ఎలక్షన్ అనేటువంటి విషయం వస్తే భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి కూడా కలిసి వచ్చేటువంటి అంశము. తర్వాత అది మా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఉంది కాబట్టి చాలా బలంగా నిలబడతాం. కొంతమంది హేళనగా మాట్లాడారు, డమ్మీ అన్నారు. మా రామచంద్రరావు గారి యొక్క బలం చూపిస్తాం, డమ్మీ అన్న నోడుతోనే డాడీ అనిపిస్తాం, దాంట్లో కూడా ఏమాత్రం సందేహం లేదు. ఎవరెవరు ఏమేమి మాట్లాడారు అన్ని వింటున్నాము పూర్తి స్థాయిలో. చాలా మంది మాట్లాడారు రామచంద్రరావు రాగానే ఆయన ఏం చేస్తాడు అని. నిజంగా చెప్తా ఉన్నా, ఎప్పుడైతే వారు పదవి ప్రమాణ స్వీకారం సంతకం పెట్టారో ఈ రోజు వరకు కూడా నిరంతరంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల జిల్లాలకు కూడా తిరిగి కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీ బలోపేతానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశం ఆ కాషాయం జెండా జూబ్లీహిల్స్ అసెంబ్లీలో ఎగరవేయడం ఖాయం. రామ్ గోపాల్ గారు ఫైనల్ గా మీరు అయితే అన్నగారు ఇప్పుడు ఒక మాట గుర్తొచ్చింది, ఎంఐఎం పోటీ చేస్తే మేము ఖచ్చితంగా గెలుస్తాను. అయితే నేను మొన్న ఏదో చూస్తా ఉంటే ప్రముఖ ప్రవక్త అంటారు, మరి ఆయన మోటివేషనల్ స్పీకర్ అంటారు, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు వితౌట్ ఎంఐఎం దెర్ ఇస్ నో బీజేపీ, ఎంఐఎం ఉంటేనే బీజేపీ ఉంటది అని చెప్పిండు. అంటే ఇది యాదృచ్ఛికమో మరి ఏంటో నాకైతే తెలియదు. అంటే ఖచ్చితంగా ఆయన ఏ ఉద్దేశంతో చెప్పడం తెలియదు, కలిసి వచ్చేయడం మేమైతే చెప్తా ఉన్నాం కదా. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆడ గెలవడం ఖాయం. ఎంఐఎంని పెడితే బలంగా గెలుస్తుంది, దాంట్లో మెజారిటీతో గెలుస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజల్లో ఆ వాతావరణం ఉంది. అరే ఎప్పుడు జరిగినా కానీ ఎంఐఎం ఏం చేస్తుందని చూస్తా ఉన్నారు కదా. హిందువులు మొదట్లేక కాదు, ఈ రోజు చైతన్యమైంది, హిందువుల్లో చాలా మంది చైతన్యం వచ్చింది కాబట్టి ఆలోచిస్తారు. రామ్ గోపాల్ గారు సరే, ఇందాక మనం అనుకున్నట్టు అఫ్కోర్స్ తెలిసిన విషయమే, ఎప్పుడైనా కూడా ఉప ఎన్నిక వస్తే కొంత అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది అన్న విషయము చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళ వర్షన్ ఏంటి అంటే, ఉప ఎన్నిక మాకు కలిసి వస్తుంది కాబట్టి ఈసారి కూడా దాంతోపాటు ఇంకా కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మాదే గెలుపు అనేది. సరే, సానుభూతో చేసిన అభివృద్ధితో వాళ్ళకి గెలుస్తారు. మొత్తానికి ఎవరికి వాళ్ళు ఇది ఉన్నారు కాబట్టి మీరు అన్నట్టు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది సపరేట్గా ఉంటుంది. అటు లో క్లాస్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళ నుంచి హై క్లాస్ వరకు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ తీర్పు ఎలా ఉండబోతోంది మేజర్గా